రాజుల రెండవ గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉన్న భాగం చదువుదాం. రాజుల రెండవ గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాలు. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేల్ దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊజుచున్నది. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యమయ్యన్న మీరే గత కాలంలో అనేక సందర్భాలుగా అనేక రీతులుగా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కూడా మీ దాసుడు మీ పక్షములు నిలిచి ఉండగా బలహీనుడు కనికరించి కావలసిన సందేశాన్ని అందించమని, వాక్యం వినకుండా విననీయకుండా ఆటంకపరుస్తున్న సకల ఆటంకములన్నీ కూడా యేసు అధికారం కలిగిన నామములో పూర్తిగా రద్దు చేస్తున్న గొప్ప కార్యము చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఒక్కొక్క మాట కొన్ని వర్తమానాలుగా కొద్ది కాలంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు సియోను కుమారి కన్యక, యెరూషలేము కుమారి అనబడిన మాటల్లో నుంచి మనం దైవ వర్తమానాన్ని వినబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఈ మాటల మీద దృష్టి ఉంచాలి. సియోను అనబడింది ఒక ప్రాంతానికి పెట్టబడిన పేరు. యెరూషలేము అని కూడా ఎక్కువసార్లు పిలువబడిన ప్రాంతం. ఇశ్రాయేలు ప్రజలను కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ సియోను కుమారి అన్నాడు, కన్యక, యెరూషలేము కుమార్తె అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా కొన్నిసార్లు పట్టణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఒక పేరు పెట్టి ఒక స్త్రీగా పోల్చి, కుమారిగా, కన్యకగా పోల్చి మాట్లాడుతున్నాడు. ఇందులో నుండి మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలన్నా కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ సియోను అనబడిన పేరు నీ పేరు పెట్టుకొని ఆలోచన చేస్తే వర్తమానం బాగా అర్థమైంది. మనం చదువుకున్న భాగంలో ఏం జరిగిందో ఈ రాత్రి వినే ముందు, ఈ వాక్యం ఇశ్రాయేలు దేశాన్ని, యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుల కాలంలో జరిగిన సంగతి. వాళ్ళల్లో విశేషమైన ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఈ హిజ్కియా అనబడిన ఆయన పరిపాలనకు వచ్చిన దినములలో దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని గురించి మాట్లాడుతున్న మాట. ఆ దేశం మీదకి చాలాసార్లు శత్రువులు దండెత్తి యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు దేవుడే కొన్నిసార్లు వాళ్ళ పక్షంలో ఉండి యుద్ధం చేయటం కానీ, దేవుడే వాళ్ళకు సహాయం చేయటం కానీ, శత్రువులను తరివేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. మనము 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము ప్రారంభం నుండి ఒక 7 చదవగలిగితే, ఆ 7 వచనాల్లో ఈయన పరిపాలన చేస్తున్న విధానం ఆ భాగంలో కనబడింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం ప్రారంభం నుండి కూడా కొన్ని వచనాలు చదివితే, ఆ రాజ్యము, ఆ పరిపాలన కాలంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఇవన్నీ కూడా అక్కడ కూడా మనము చదువుతాం. ఎందుకు నేను రెఫరెన్సులతో కూడా చెబుతున్నానంటే, ఇదేదో ఊరికి పేతరాజు పెద్దమ్మ చెప్పిన కథ కాదు. క్రీస్తుకు పూర్వం జరిగిన
సంగతులలో ఒక సంగతి. దేవుని బిడ్డలారు వినండి, ఈ హిజ్కియా అనబడిన ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న ఆ దినాల్లో, ప్రారంభ దినాల్లో ఈయన మీదకు అషూరు రాజు వచ్చినట్లుగా, ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినట్లుగా కూడా మనము 18వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో చదువుతాం. 6వ వచనం చివరి భాగంలో ఏముంటుందంటే, ఫిలిష్తీయులను అతడు తరిమేశాడు, అషూరీయుల మీద తిరగబడ్డాడు అనే మాటలు మనకు 6-7 వచనాల్లో కనబడతాయి. వచ్చిన ఫిలిష్తీయులను తరిమేశాడు, అషూరీయుల మీద ఆ యోధా దేశాన్ని ఏలుతున్న రాజు హిజ్కియా తన సైన్యం తరిమేసినట్లుగా మనం అక్కడ ఈ మాటలో చూస్తాం. సరిగ్గా ఈయన పరిపాలన చేస్తున్న 4వ సంవత్సరం 18వ అధ్యాయంలో ఈ మాటలు మనం ఏం చదువుతామంటే, 9వ వచనం చూడండి, అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 9వ వచనం, రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజు అయిన యాలా కుమారుడగు హోషయా ఏలుబడిలో 7వ సంవత్సరమందు అషూరు రాజైన షల్మనేసరు షోమ్రోను పట్టణం మీదకు వచ్చి ముట్టడి వేశాను. మనం చదువుతున్నాం, ఈ రాజు రాజ్యాన్ని ఏలుతున్న 4వ సంవత్సరం, ఇశ్రాయేలు రాజు హోషయ్య అనబడిన ఆయన పరిపాలన 7వ సంవత్సరం. ఈయన 4, ఆయన 7. ఆ కాలంలోనంట షోమ్రోను అనే పట్టణం మీదకి అషూరు దేశపు రాజు అయిన షల్మనేజరు అనే అతను యుద్ధానికి వచ్చాడు. నేను భాగాలుగా ఎందుకు చెబుతున్నా కూర్చున్న మీకు కూడా అర్థం అవ్వాలి, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. ఇక అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. స్తోత్రం మాత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని మాటలు. ఈ విధంగా మనము 9వ అధ్యాయము 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం 11వ వచనం ఇంచుమించుగా 12వ వచనం వరకు మనం చదువుతా. అతను 3 సంవత్సరాలు ఆ షోమ్రోను పట్టణపు చుట్టూ గట్టుగట్టాడు, ఇబ్బంది పెట్టాడు అనే మాటలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రాజు ఏమనుకున్నాడంటే, ఎందుకులే ఈ గొడవలన్నీ, ఈ షోమ్రోను పట్టణాన్ని పోగొట్టుకోవటం ఎందుకు అనుకున్నాడు. ఈలోపు ఆ వచ్చిన రాజు, ఆ వచనాల్లో ఏముంటుందంటే, ఆ పట్టణంలో ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చదువుతాం. దేవుని బిడ్డలారు వినండి, ఇంకొక భాగంలో మనం 18వ అధ్యాయం 13 నుండి కనుక చదివితే, వెళ్ళిపోయిన ఆయన పేరు మనం ఏమనుకున్నాం అంటే షల్మనేసరు అనే రాజును గురించి మనం చదివాం. 4వ సంవత్సరంలో ఇతను యుద్ధానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు కొంతమందిని పట్టుకొని. ఆయన వెళ్ళిపోయి అదే దేశానికి సంబంధించిన అషూరు దేశపు రాజు అయిన మరొక రాజు 13వ వచనంలో ఏముంటుంది, యోధా రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అషూరు రాజైన సన్హరీబ్ వచ్చాడు అని ఉంటుంది. 10 సంవత్సరాల రాజ్యం బాగానే ఉంది, కొంచెం యుద్ధాలు లేకుండా. ఆ కాలంలో హిజ్కియా గురించి మనం బాగా చెప్పుకోవాలంటే, యోధా రాజులందరిలో కూడా భక్తి కలిగిన రాజు అని చెప్పాలి. దేవుడంటే కొద్దో గొప్ప భయభక్తులతో కొనసాగిన వాడు. వాళ్ళ నాన్నకంటే, ఆయన తర్వాత వచ్చిన రాజుల కంటే కూడా యోధావారిని పరిపాలన చేసిన రాజుల్లో హిజ్కియా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఈ హిజ్కియా అనబడిన అతని కాలంలో చాలా పండుగలు చేసుకునేవాళ్ళు ఇశ్రాయేలీలు. పస్కా పండుగని, పులియని రొట్టెల పండుగని, గుడారాల పండుగని, రకరకాల పండుగలు ఆయన కాలంలోనే చేసుకొని సంతోషించేవాళ్ళు. కారణం ఏంటి అంటే, ఈ రాజు కొంచెం భక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్రం మీద, యాజకుల మీద, ఇలాగూ దేవుని మందిరం మీద ఈయనకున్న శ్రద్ధను బట్టి
ఆ 10 సంవత్సరాలు దేశం అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదకరంగా ఉండగా 14వ సంవత్సరానికి మళ్ళీ సనహరీబు అనబడిన రాజు వచ్చినట్లుగా మనం ఆ 13వ వచనం నుండి ఆయన గురించి మనం 16వ వచనం వరకు ఈ మాట చదువుతాం. అంతకుముందేమో షోమ్రోను పట్టణం మీదకి వచ్చాడు. షోమ్రోను పట్టణం అనగానే 4 కుష్ఠరోగులు మనకు గుర్తొస్తారు. షోమ్రోను పట్టణం అనగానే ఆ రోజుల్లో ఉన్న ఎలీషా అనబడిన దైవజనుడు ఆ ప్రాంతంలో ఉండి ఘనమైన సేవ జరిగించేవాడు. ఈ షోమ్రోను పట్టణం మీదకి యుద్ధానికి వచ్చిన ఇతను 600 మణుగుల వెండి జుల్మానగా వేశాడు. ఆ ప్రాంతంలో హిజ్కియా రాజుకు 600 మణుగుల వెండి. మీరు 13 నుంచి 16 వరకు చదువుకోవచ్చు. 60 మణుగుల బంగారం నీకు జుల్మానా, ఇక నుంచి నువ్వు మాకు పన్ను కట్టాలి అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వేరైపోయారు, యోధావారు వేరైపోయారు. 12 గోత్రాలు కలిస్తే కొంచెం బలంగా ఉండేదేమో, కానీ వీళ్ళు వేరువేరుగా ఉంటున్నారు గనుక మరి సింగిల్గా ఉన్న ఆయన సరేనండి మీకు తప్పక పన్ను కడతామని, ఇక మా దేశంలో ఉండటం ఎందుకు మీరని అతడు తీసి ఆ రాజనగర్లో ఉన్న బంగారం వెండి, దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారాలు కూడా తీసి రాజుగారికి ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చినప్పుడు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళాలా వద్దా? ఆయన వెళ్ళకుండా ఇంకా అక్కడే నిలిచి ఉన్నట్లుగా తన సైన్యాధిపతులు, తన పక్షములో పనిచేసేవాళ్ళు అక్కడే ఉన్నట్లుగా 18వ అధ్యాయము 17వ వచనం నుండి ఇంచుమించుగా 35వ వచనం వరకు మనము చూడగలుగుతాం. అర్థమవుతుందా మీకు? అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా? దేవుని బిడ్డలారు వినండి. ఈ 17వ వచనం నుండి 35వ వచనం వరకు వాళ్ళు రాజు మీద కానీ, ఇంకా మాట చెప్పాలంటే ప్రజల మీద కానీ రకరకాలుగా దేవుణ్ణి దూషించారు. దేవుని రాజుగా ఉన్న హిజ్కియాను దూషించారు, అతిశయించారు, తిరస్కరించారు, ప్రజలను కూడా భ్రమ పెట్టారు. అయ్యా మేము మీకు ఇచ్చేసాం కదా, వెళ్ళొచ్చు కదా అంటే అతడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళను, యుద్ధం చేయటానికే వచ్చాను. అసలు యుద్ధం కూడా ఎవరు చేయమన్నారో తెలుసా? మీ దేవుడైన యెహోవాయే చేయమన్నాడు. మీ దేవుడు పంపితేనే నేను యుద్ధానికి వచ్చాను అన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? ఇదిగో నేను యుద్ధానికి వెళ్ళిన ఏ దేశమైనా నా ముందు నిలిచిందా? ఆ దేవుళ్ళు ఎవరైనా నా చేతులు ఓడిపోకుండా ఉండారా? మీ దేవుడు కూడా ఏమైనా పెద్ద గొప్ప అంటూ రంకెలేసి మాట్లాడుతున్నాడు ఈ సనహరీబు రాజు, తనతో పాటు ఉన్న అధిపతులు, అధికారులు. దేవుని బిడ్డలారు వినండి. ఇప్పుడు నేను 4 భాగాలు దాటుకొని వచ్చా. ఇప్పుడు 5వ భాగంలో మనము ఏం చదువుతామంటే 36వ వచనాన్ని మాట మీరు చదవండి. 36, 37 వచనాలు, 36, 37 వచనాల్లో మనం ఈ మాట చదువుదాం. చదువమ్మా. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యొద్దని సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇక ఓరకుండిరి. గృహ నిర్వాహకుడు హిల్కీయా కుమారుడగు ఎలియాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావీధుల మీదనున్న ఆసాపు కుమారుడైన యెహోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్బాకే పలికిన మాటలన్నీ తెలియచేశాను. 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, స్తోత్రం చెప్పండి. వాళ్ళు పలుకుతున్న మాటలు ఆడున్న వాళ్ళు వింటున్నారు. వాళ్ళేమో సామాన్యులు కాదు. రాజ్యమంతటి దస్తావీధుల మీద ఒక ఆయన యాజకుడు, ఒక ఆయన ఏమో ఆ రోజుల్లో ఉన్న దేవుని సేవలో చురుగ్గా పాల్గొనే వీళ్ళందరూ
ఈ మాటలు విన్నాక హిజ్కియా అన్నాడు, మీరు ఏం వాళ్ళతో మాట్లాడొద్దు, మీరు ఊరుకుండండి. ఎందుకుండమన్నాడు తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? మీరు ఊరక నిలిచి చూడండి, యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పండి. సముద్రం దగ్గర ఏం చెప్పాడు? మోషే వాళ్ళతో చెప్పు, ఊరక నిలిచి ఉండమని చెప్పు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన వాడు ఈ సమస్యను కూడా చీలుస్తాడు. హల్లెలూయా. మీరు ఊరక ఉండాలి. వాళ్ళు ఏమీ పలకలేదు, ఏం మాట్లాడలేదు, శత్రువులతో ఏం మాట్లాడకుండా వచ్చి హిజ్కియాతో చెబితే వీళ్ళు అందరూ బట్టలు చించుకొని, రాజు తన రాజ్య వస్త్రాలు తీసేసి గోనె పట్టు కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళాడంట. దేవుని బిడ్డలమైన మనము ఈ రోజున తెలుసుకోవాలి, యేసు ప్రభువును నమ్ముకున్న మనము సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం? సమస్యలు లేవా మనకంటే? చాలా సమస్యలు ఉన్నాయి. మనము మన సమస్యల్లో ఒక మెట్టు కిందకు దిగి హిజ్కియాలాగా చేయగలిగితే దేవుడు ఎలాగ హిజ్కియాను పట్టించుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. 19వ అధ్యాయం 14వ వచనం ఈ మాట చదువుదాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని ఇప్పి పరచి యెహోవా సన్నిధిని ఎట్లా ప్రార్థన చేశానో. హల్లెలూయా చెప్పండి. అతడు గోనె పట్టు కట్టుకున్నాడు, రాజవస్త్రాలు తీసేసాడు, బట్టలు చించుకున్నాడు. ఆ దూతలు ఉత్తరం రాశారంట, దేవుణ్ణి దూషిస్తూ, రాజును దూషిస్తూ, ప్రజలను దూషిస్తూ, రాజ్యాన్ని తోలనాడుతూ. అంతేకాదు, ప్రలోభ పెడుతున్నారు. వాళ్ళు ఏదో మభ్యపరిచే మాటలు చెబుతున్నారు. మీ దేవుడైన యెహోవా నన్ను యుద్ధాన్ని చేయమని మీ ప్రాంతానికి పంపాడని. హిజ్కియా ఏం చేయలే. గోని పట్టు కట్టుకున్నాడు, ఓరక మందిరానికి రాలా. ఎప్పుడు ఏం తెచ్చుకున్నాడు? వాళ్ళు పంపిన ఉత్తరాన్ని తీసుకొని చదివి ఆ సమస్యను చేతబట్టుకొని దేవుని మందిరానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏం పట్టుకొని రావాలి దేవుని మందిరానికి? సమస్యలు పట్టుకొనే రావాలి. వాటి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొంతమంది సమస్యలు తీసుకొనే వస్తారు, పక్కన పెట్టుకొని ప్రార్థన అంతా అయిపోయినాక మళ్ళీ తీసుకెళ్తారు. అవునా కాదా? ఇప్పుడు వచ్చినోడు, సమస్యతో వచ్చినోడు ప్రార్థన చేయలేదనుకో, సమస్యతో వచ్చినోడు దేవునితో మాట్లాడలేదనుకో, సమస్యతో వచ్చినోడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేదనుకో, మళ్ళీ వెళ్తా ఏం చేస్తాం? అంతేనా? అక్క పాలు తెచ్చింది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావు అక్క, టిఫిన్ మాత్రమే తీసుకెళ్తావు. స్తోత్రం చెప్పండి. అవునంటారా కాదంటారా? సమస్య ఇక్కడే పరిష్కారం అయిపోవాలి. హిజ్కియా దేవుని సన్నిధిలో వెళ్ళి అక్కడ చాలా మాటలు అన్నాడు. కెరూబుల మధ్య నివసించు ఇశ్రాయేలు దేవా అంటూ అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? 19వ వచనం చదివితే అక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, అన్నమాట 19 వరకు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చదువుతాం. 20వ వచనం చివరి భాగంలో ఈ మాట ఉంటుంది. ఏమని? నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చప్పట్లు కొట్టండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో హిజ్కియా, సన్హరేబు విషయమై నువ్వు ప్రార్థన చేసావు, నేనేం చేశాను? నీ ప్రార్థన అంగీకరించాను. మన దేవుడు పేరేంటో తెలుసా? చెప్పండి. ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన చేర్చుకుంటాడు ఆయన. ఒకవేళ పాపులు మనం విననన్నాడు కానీ ఆయన బిడ్డలు ఆయన సన్నిధికి వచ్చి వాక్యంలో అనేక సందర్భాలు ఉండే ప్రార్థన గూర్చి. నాకు మొర్ర పెడితే, నిజముగా మొర్ర పెడితే నేను సమీపంగా ఉంటానన్నాడు. హిజ్కియా 14వ వచనంలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు, 15వ వచనంలో చేశాడు,
16, 17, 18, 19 వరకు, దేవా ఇక మాకెవరుండారయ్యా నీవు తప్ప, మా రాజ్యము నిలిచి ఉండాలంటే ఆ రోజు మా పితరుడైన దావీదుకు చెప్పేవే ఏమని, ఇదిగో నీ కుటుంబంలో నీ వంశములో ఒక్కరైనా ఈ సింహాసనం మీద ఉంటారన్నావు కదా. ఇప్పుడు శత్రువు అనేవాడు వచ్చి అసలు రాజ్యాన్నే లేకుండా చేయాలనుకుంటున్నాడు, సహాయం చేయమంటే 20వ వచనంలో ఎంత చక్కగా ఉంటుందో చూడండి. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అశూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ సైన్యం చాలా గొప్పది, ఆ రాజు కూడా చాలా బలవంతుడు. కానీ దేవుని బిడ్డలారా, హిజ్కియా ఒకవేళ బలహీనుడేమో, యోధా రాజ్యం బలహీనమేమో, కానీ వీళ్ళ పక్షములో ఉన్న దేవుడు బలవంతుడు, వీళ్ళు చేసే ప్రార్థన కూడా బలమైంది. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మనకంటే మన సమస్య పెద్దదేమో, అవునా? ఒకవేళ మనకంటే మన అప్పులు పెద్దయ్యేమో, మనకంటే మన రోగం పెద్దదవ్వచ్చు, మన మీద దాడి చేస్తున్న సాతానుడు కూడా మనకంటే పెద్దోడు అవ్వచ్చు. అయితే నీ పక్షములో ఉన్న దేవుడు ఎంత గొప్పోడో నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నీవు చేసే ప్రార్థన ఒకవేళ హిజ్కియాలా గనక చేయగలిగితే పరిష్కారాలు కూడా వెనువెంటనే జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. వెనువెంటనే జరుగుతాయి. మనకేమో ఎప్పుడు ఒకటి చెప్పాలి, ప్రార్థనకు రావా ఈరోజు, ఇవాళ బుధవారం, నీకు తెలీదా? బుధవారమా? మొన్ననేగా పోయి వచ్చాం. ఆదివారం పోయాం కదా, మళ్ళీ ఎందుకు బుధవారం? మనం ఆడ చేసుకునే ప్రార్థన ఈ చలికి ఇంత దూరం వెళ్ళే కంటే మనమే ఆడ కూర్చొని ఒక పాట పాడుకొని, ఈ మధ్య కొంచెం తెలివితేటలు ఎక్కువ అయిపోయినాయి. ఏంటి, పెద్ద ఫోన్ ఉందిగా, లైవ్ ఇస్తారుగా, లైవ్ ఆన్ చేసి గోడకాడు పెడితే అందరం కూర్చొని దాన్ని ఎదురు చూద్దాం, అంతేనా? ఎందుకు వెళ్ళలేక ఏం వెళ్తావులే. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కాటాతో దోస్తావో అదే కాట. యేసయ్య అన్నాడు, నువ్వు ఏ కొలత కొలుతావు అదే కొలత నీ ఒళ్ళో కొలవబడిద్ది అన్నాడు. హిజ్కియా సమస్యలో ఉన్నప్పుడు రాజై ఏమండి రాజవస్త్రాలు తీసి గోనిపట్టు కట్టుకొని ఆడ చదువుకునే మాట ఎంత బాగుంటుంది. ఉత్తరం తీసుకొని చదివాడు, దాన్ని మందిరంలో తీసుకెళ్ళాడు, విప్పాడు, పరిచాడంట దేవుని సన్నిధిలో. మనం ఏం బరుతాం చెప్పండి? మనం సాపలు బరుతాం, కాళ్ళారు చాపుతాం, అంతేనా కాదా? సపోర్ట్లు పెట్టుకుంటాం. కానీ సమస్య గుండెల్లో నుంచి మాత్రం బయటికి తీయం. సమస్యను దేవుని సన్నిధిలో విప్పటము, పరవటం అనే ఒక మంచి ప్రార్థన మనం హిజ్కియా దగ్గరే నేర్చుకోవాలి. కొంతమంది భక్తుల దగ్గర కొన్ని నేర్చుకోవాలి. మరి మీరు ఎంతమంది నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ నేర్చుకుంటే దేవుడు నిన్ను ఆ స్థాయిలో పెట్టేవాడు. ఇంకా ఏడే ఉండవంటే ఇంకా నేర్చుకోలేదని అర్థం. అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని మెకానిక్ నేర్పించడానికి పంపిస్తారు. వాడు వెళ్ళి రేడియో మెకానికో, వాచ్ మెకానికో, బైక్ మెకానికో, ఆటో మెకానిక్ ఏదో నేర్చుకుంటాడు. నేర్చుకున్న కొద్ది కాలానికి వీడు ఒక సొంత షాప్ పెట్టుకుంటాడు, అవునా కాదా? అప్పుడు దాకా మేస్త్రి కింద ఉన్నాడు, తర్వాత సొంత షాప్ పెట్టుకున్నాడు. ఒకవేళ దుర్మార్గుడైతేనేమో మేస్త్రికి ఎదురే పెడతాడు. ఆడు మంచోడైతే అదిగో పలానూరులో లేదు కాబట్టి అక్కడ పెడదామని వెళ్ళి అక్కడ షాప్ పెట్టుకొని అప్పుడప్పుడు వచ్చి గురువు గారి దగ్గర, అయ్యారు నాకు ఇది పలానా మోటార్ వర్క్ చేయటం రావట్లేదు, ఎట చేయాలి ఏందని అడుగుతాడు. అదే దుర్మార్గుడు అనుకో, పక్కనే వేస్తాడు షెడ్డు, అవునా కాదా? ఇప్పుడు సేవలో కూడా అలాంటి షెడ్లు వేసేవాళ్ళు లేరా? ఉండారు. నేను నేర్చుకునే వ్యక్తిని గురించి చెబుతున్నా. వాడు నేర్చుకున్నాడు గనక వాడు బాగు చేస్తాడు. ఇప్పుడు బాగు చేయటం అర్థం కాకపోతే ఖచ్చితంగా గురువు దగ్గరికి వచ్చి అడుగుతాడు.
మనం కూడా ఎవరన్నా ఒక భక్తుడి దగ్గర ఏమైనా నేర్చుకున్నాం అనుకో, మనకు అర్థం కాకపోతే అడుగుతాం, తప్పేముంది? అయ్యా నాకు భక్తి అర్థం కావట్లా, ప్రార్థన అర్థం కావట్లా, లేకపోతే పలానా దర్శనం అర్థం కావట్లా, నాకు మొన్న కళ వచ్చింది అర్థం కావట్లా అంటే ఎప్పుడూ ఆడే ఉండాలి, కిందే ఉండాలి అంటలా నేను. హిజ్కియా జీవితంలో మనం ఏమి నేర్చుకుంటామంటే, సమస్యను పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళాడు. సమస్యను పట్టుకొని వెళ్ళాడు అనే దానికంటే ఇంకో మాట చెబితే బాగుంటుందా, సమస్యను చదివి చేత పట్టుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు సమస్య తనకు తెలుసా తెలియదా? ఏంది సమస్య ఇప్పుడు? అయ్యా నా రాజ్యం పరిపాలన 4వ సంవత్సరంలో ఒక రాజు వచ్చాడు, ప్రారంభ సంవత్సరాలు ఒక రాజు వచ్చాడు, 14వ ఏట ఒకటి వచ్చాడు, ఇప్పుడు వచ్చినాడు అసలు రాజ్యాన్నే దోచుకెళ్ళాలనుకుంటున్నాడు, దీనికి నువ్వే న్యాయం చేయమని ప్రభు సన్నిధిలో అడిగితే భక్తుడు ఇలాగ అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయకుండా ఫలము పొందేవాడు లేడు, ప్రార్థించి ఫలము పొందనోడు కూడా లేడంట. స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రార్థన చేయరు, వాళ్ళు ఏదో ఊహిస్తారు, ఏముండదు, ఎక్కడ గొంగలు అక్కడే. ప్రార్థించిన వ్యక్తి జీవితంలో దేవుడు ఇప్పుడు నేను వినను అనడు. దైవజనులు ఇచ్చిన సాక్ష్యాలు ప్రార్థన వల్ల కలిగినవి చెప్పాలంటే ఇంతలా పుస్తకం రాయొచ్చు. అంటే ప్రార్థన ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు కూడా పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు పగలంతా ఆ గ్రామం ఆ ప్రాంతాలు తిరిగిన చీకటి పడేటప్పటికి వెళ్ళిపోయి తండ్రితో ప్రార్థనలో ఉండేవాడు. ఆయన ప్రార్థన విధానం ఎంత గొప్పదంటే, రాత్రి తండ్రిని అడిగి ఉదయం పని చేసేవాడంట. ఉదయం చేసిన పని అంతా రాత్రి తండ్రికి చెప్పి, తండ్రి నేను ఇది ఎక్కడికి వెళ్ళాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను. ఆయన దేవుడయ్యుండి తండ్రికి చెబుతున్నాడంటే వెళ్ళి. అందుకే యేసు ప్రభు ఎంత విధేయుడో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. యేసు ప్రభు వారి అంత గొప్ప విధేయత. మనం చేసింది చెప్పం, చేయమన్నది చెయ్యం. ఎట్లా వస్తుంది విధేయత? దేవుని ఆడ వస్తుంది. రాత్రి ప్రియులారా, దేవుని మాటలు వింటున్న మీరు చాలా జాగ్రత్తగా, హిజ్కియా దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, సమస్యను చదివాడు, చేతపట్టుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, విప్పి పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే 20వ వచనంలో దేవుడు అన్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించా. దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ప్రార్థన అంగీకరించాను అంటూ ఏమన్నాడు తెలుసా? దేవుని మనసులో ఆ దేశాన్ని గూర్చి, యోధా దేశాన్ని గూర్చి, యెరూషలేమును గూర్చి దేవునికి ఒక అద్భుతమైన ఆలోచన. 21వ వచనంలో మనం చదువుదాం, చూడండి. 21 అతన్ని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమారి కన్యక నిన్ను దూషించుచున్నది అనే మాట అన్నాడు. సియోను కుమారి అయిన కన్యక, నిన్ను దూషిస్తున్నాడు వాడు. అంటే యోధా దేశాన్ని దేవుడు పెడుతున్న పేరేంటి? సియోను కుమారి. ఆ వచ్చిన సన్హరీబు అనబడిన రాజు నిన్ను దూషిస్తున్నాడా? వాడు నీ మీద దూషణ మాటలు మాట్లాడుతున్నాడా? చూడండి, ఆ మాట మొత్తం మనం చదువుదాము. దూషించుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. తల ఊపుతున్నాడా? ఎక్కువ మాట్లాడుతున్నాడా? సైకిల్ చేస్తున్నాడా? వాడి సంగతి నేను తెలుస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుడే కదిలాడండి. శత్రువు మీద పోరాటం చేయటానికి దేవుడే చర్య తీసుకున్నాడు. నీ సమస్యలు ఏమైనా ప్రభు దగ్గర పోరాటం చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, మోకరించగలిగితే చాలు, ఆయన సన్నిధిలో గడపగలిగితే చాలు, నువ్వు ప్రార్థనలో ఉండగానే ఆయన వెళ్ళి నీ పనులన్నీ చేసి వస్తాడు. అందుకని ఒక ఆమె తెలివి కలిగినామా
దేవుడే నా పనులన్నీ చేస్తానన్నాడని పొద్దున్నే లేచిందంట, బ్రష్ చేసుకుంది, స్నానం చేసింది, మంచి బట్టలు కట్టుకొని వచ్చి మందిరంలో కూర్చుందంట. ఇప్పుడు దేవుడు వెళ్ళి వాకిలు ఉడవాలి, ముగ్గెయ్యాలి, అంట్లు కడగాలి, దేవుడు వెళ్ళి అని చేయాలి. అయ్యా చేసేది అవి కనుక చేస్తే మీరందరూ ముందే చెప్పేస్తారు, ప్రభువా అన్ని రోజుల కంటే ఆదివారం ఆలస్యం అవుతుందయ్యా, నేను తెల్లారుజామునే వచ్చేస్తాను, నువ్వే మొత్తం. లేరు అట్లాంటి మేధావులు? దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. ఈ రాత్రి హిజ్కియా జీవితంలో ఆ పనులు చేయమంటలా. ఇప్పుడు మా మీదకు వచ్చిన ఈ ఇబ్బంది, మా మీదకు వచ్చిన ఈ దూషణ, మా మీదకు వచ్చిన ఈ నింద యెషయా గ్రంథంలో ఉంటుంది. పిల్లల బుట్ట వచ్చారు కానీ అది శ్రమ ఎంత భయంకరమైన అంటాడు. చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదివి మనం ఎక్కడికే వద్దాం. మళ్ళీ యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో ఈ మాటలో అక్కడ ఇంకా కొంచెం పలకబడినట్టుగా మనం ఇక్కడ కూడా ఆ మాటలు చదువుతాం. అక్కడ కూడా ఒక 2 మాటలు మనము చదివి మళ్ళీ వెనక్కి వద్దారండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. 32 సారీ ఓకే 37, 22, 23 అతని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషించుచున్నది, ఆమెను గూర్చి అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తలవూజుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించిన నీవిలాగు పలికితివి, నా రథములు సముదాయముతో నేను పర్వత శిఖరమును మీద ఉంటిని. చూడండి, ఈ మాటలన్నీ మాట్లాడుతుంది ఎవరు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓయ్ సనహరేబో, నీవు కానీ నీ పనివారి కానీ నువ్వు పంపిన సైన్యం కానీ తిరస్కరిస్తుంది ఎవరిని అనుకున్నావు? ఇశ్రాయేలు పక్షములో నేను ఉండాను. స్తోత్రం చెప్పండి. యోధా వారికి నేను నా కాపుదలిస్తున్నాను. నన్ను దూషిస్తావా? నన్ను తిరస్కరిస్తావా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నేను వింటున్నాను. కాబట్టి ఏం చేస్తానని దేవుడు చెప్పాడంటే, ప్రియులారా వినండి. 19వ అధ్యాయంలో 35వ వచన భాగం మనం చదివితే, 35వ వచన భాగం చదివితే అక్కడ రాస్తాడు. చూడండి ఆ మాట. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా అందరూ మృత కళేభరములయ్యుండిరి. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు? హిజ్కియా, నువ్వేం భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? 34వ వచనంలో అన్నాడు. ఏమని? చూడండి ఆ మాట 34 ఇంకా బాగుంటుంది. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, హిజ్కియా నీ ప్రార్థన అంగీకరించా, నువ్వేం భయపడొద్దు, నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకయ్యంటే, ఒకటి నా నిమిత్తం కాపాడుతాను, మాట ఇచ్చాను కాబట్టి. రెండవది నా సేవకుడైన దావీదు నిమిత్తము కాపాడుతాను. ఈ మాటను మనం ఆగి గనక ఆలోచన చేస్తే చాలా చాలా మంచి విషయాలు దొరుకుతాయి మనకి. దేవుడు ఈ మాట నిన్ను గూర్చి అనగలిగితే ఎంత బాగుంటుంది.
నీ పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే రేయ్ నిన్నెప్పుడో చంపేయుదును, కానీ మీ నాన్న చేసిన భక్తి, లేకపోతే మీ అమ్మ చేసిన భక్తి, మీ నాయనమ్మ తాతయ్యలు చేసిన భక్తి అడ్డుపడుతుంది, లేకపోతే లేపేసేవాడిని అంటే ఎంత బాగుంటుందో. నేను దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు దేవుడు. అసలు ఎంత గొప్ప మాట అండి ఈ మాట. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడంట. స్తోత్రం చెప్పండి కదా. లోతు దుర్మార్గమైన పని చేస్తున్నాడు, దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు, కానీ అబ్రహాము ప్రార్థన లోతును తప్పించాను. దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను, రక్షిస్తాను అన్నాడు. అంటే దావీదు ఏ స్థాయిలో భక్తి చేశాడు అనుకోవాలి మనం? చెప్పండి, ఏ స్థాయి భక్తి దావీది? మనకిలాగా ఉడతా భక్తి నేర్చుకున్నాడు దావీదు. దావీదు దేవునితో ఏకమైన భక్తి. దేవుడే ఆగి ఈ పట్టణాన్ని నేను, ఈ దేశాన్ని నేను, యోధా ప్రాంతాన్ని దావీదును బట్టి కాపాడుతాను అనే స్థాయి దావీదు సంపాదించుకున్నాడు. ఇది మనం సంపాదించుకుంటే బాగుంటుంది. ప్రియులారా, నేను ఆ మాట చెప్పినాక 35లో అన్నాడు, ఏమీ పర్వాలేదు, నేను ఒక దూతను పంపుతున్నాను చాలు. ఒక దూత అంట అషూరు దండుపేటలోకి వచ్చాడంట. దండుపేట అంటే వాళ్ళు ఎక్కడ దండు దిగారో, ఈ యోధా దేశం చుట్టూ ఎక్కడెక్కడైతే గుడారాలు వేసుకొని ఉండారో ఆ దండుపేటలో సచ్చా కదా. సత్య అంటే బాగుండదు, వచ్చిన దూత చచ్చినట్టు. ఆయనే జ్వరబడి వాళ్ళల్లో ఒక్కొక్కడు దొరికినట్టు మొత్తేసాడు. మళ్ళీ అందరిని చంపలా. ఎందుకో తెలుసా? సాక్ష్యం ఉండాలి కదా. దేవుడు చేసిన కార్యం అని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. చూడండి, అక్కడ 35వ వచనం మనం ఏం చదువుతున్నామంటే ఉదయమున జనులు లేచినప్పుడు అని ఉంటుంది. జనులు లేచినప్పుడు సాధారణంగా పక్కన కూడా లేపుతారుగా, రేయ్ లేక మొహం కడుగు, ఇక మన డ్యూటీ టైం అయింది. వాళ్ళు లేవట్లా, ఒకళ్ళు లేపితే లేవట్లా. అట్లా లెక్క పెడితే 1,85,000 మంది మృత కళేభరములై పడిపోయారంట. ఏం జరిగింది ఇక్కడ? దేవుడు అన్నాడు ఈ అధ్యాయంలో, వారిలో నేను ఒక వదంతిని పుట్టిస్తాను అన్నాడు. ఏందంట? ఉండారమ్మా? ఉండారా? పోయారా? ఒకవేళ దేవదూత ఎడకు కూడా వచ్చాడా? స్తోత్రం చెప్పండి. నేను చెబుతున్న మాటలు మీకేమంత ఉద్యమం రావట్లేదా? ఏంది పాస్టర్ గారు అన్నట్టుంది. దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? వాళ్ళల్లో నేను ఒక వదంతి పుట్టిస్తా. వదంతి అంటే ఒక వార్త బయలుదేరింది వాళ్ళల్లో. ఏంది వార్త? మనము వచ్చేటప్పుడు సజీవులుగానే వచ్చాం, యుద్ధం చెయ్యాలని వచ్చాం, దేశాన్ని ఆక్రమించాలని వచ్చాం. మనోళ్ళు కొంతమంది చచ్చిపడి ఉన్నారు, ఇక మనముండి ఏం చేస్తాంరా, పాదం బతుకుంటే బలుసా కన్నా అంటారు కదా సామెత. వెళ్ళిపోయారు. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ప్రారంభం వచ్చినప్పుడు నాకు ఎటు సరైన బలం లేదని జుల్మానాగా కొంత శిక్ష వేసినప్పుడు మందిరంలో ఉన్న బంగారం, రాజనగర్లో ఉన్న వెండి అంత తీసి ఇచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా. అట్ట వెళ్తల్లా. ఆ 37వ వచనం ఏముంటుందో తెలుసా? 37వ వచనం 36 ఓకే 36 చూడండి. అషూరు రాజైన సన్హెరీబు తిరిగి పోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అని అన్నాడు. దేవుడు మాట్లాడిన మాటల్లో వచ్చి నీ మీద వర్రోతలోగుతున్న రాజు, వాడు నీ మీద రంకెలేసేవాడు, వాడు ఎట్ట వెళ్ళిపోతాడో తెలుసా? వాడి దేశానికి సిగ్గుతో తిరిగి వెళ్తాడు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏం చేస్తాడు? సిగ్గుతో వెళ్ళిపోతాడు. ఏం పర్వాలేదు,
నువ్వేమీ భయపడొద్దు, అతన్ని ఎట్ట పంపించాలో నేను అట్లా పంపిస్తాను. వెళ్ళిపోతాం. దేవుడు అంటాడు ఒకసాట, చూడమాట 26 లేకపోతే 27 వచనాలు మనం చదువుదాం. నీవు కూర్చున్నటయో బయలు వెళ్ళుటయో లోపలికి వచ్చుటయో నా మీద వేయుచున్న రంకెలో నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు చేయుచున్న వేయు రంకెలను నీవు చేసిన కలహమును నేను నా చెవులలో జొచ్చెను గనుక నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటికి పెట్టి నిన్ను మళ్ళించదను, నీవు వచ్చిన మార్గమున నిన్ను మళ్ళించదను. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఎవడి మీద వేస్తావు నువ్వు రంకెలు? నీవు ఏ మార్గాన్ని వచ్చావు ఆ మార్గంతోనే పంపిస్తాను, నేను వెళ్తావు నువ్వు అంటూ దేవుడు చెప్పగా, ఇప్పుడు ఎవరైతే 185,000 మంది మృత కళేబరములు అయ్యారో మనోడు తిరిగి నినివే పట్టణానికి వెళ్ళాడంట. కొంతకాలం అయిపోయింది. 37వ వచనం ఏముంటుందంటే, అతడు నిమ్స్రోకు అను తన దేవత మందిరమునకు వెళ్ళి మొక్కుతున్నాడంట. ఈ భాష ఇట్లా ఉంటుంది, మీకు అర్థం అవ్వాలని చెబుతా. ఏంటంటే, అతడు తన దేవత గుడిలోకి వెళ్ళి దాన్ని అడుగుతున్నాడంట. ఇట్లా ఏమని? ఏమి వెళ్ళేటప్పుడు నీ దగ్గర అడిగాక వెళ్ళాను, నువ్వు నాతో వచ్చి ఆ దేశం మీద నాకు జయం ఇవ్వాల్సింది ఏంటి? నువ్వెందుకు రాలేదు? నాకెందుకు జయం కలగలేదు? నా సైన్యం ఎంత నష్టపోయాను అంటూ ఉండగా ఆయన కడుపును పుట్టిన పిల్లలే వచ్చి అతన్ని ఖడ్గముతో చంపినట్లుగా ఆ కింద లైన్లో మనం చూస్తాం. ఇప్పుడు మనం ముగింపులో తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటో తెలుసా? సియోను కుమారి అయిన కన్యక అంటే నీ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా పట్టించుకుంటున్నానో చూడు. యెరూషలేము కుమారి, నువ్వు జాగ్రత్త. నీ మీదకు ఒకడు యుద్ధానికి వస్తే నేను వాడిని తరివేశాను కదా, నువ్వు నా విషయంలో ఎట్లా ఉంటున్నావు? బాధకరమైన ఒక మాట చెప్పమంటారా? ఎంత జోక్యం చేసుకొని దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా. ఆ అధ్యాయంలో 20వ అధ్యాయంలో చదివితే హిజ్కియాకు రాచపుండు వచ్చింది, యెషయా వస్తాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. తర్వాత దేవుడు మళ్ళీ 15 ఏళ్ళు నీకు ఆయుష్ పొడిగించాడని చెప్పాడు. ఏం పర్వాలేదు, నువ్వు చక్కగా దేవుని మందిరానికి వెళ్తావు, ఇదిగో దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూడు అని దేవుడు చెబితే ఈ హిజ్కియా దేవుడి కోసం రవ్వంత కూడా ఉపయోగం లేకుండా పోయాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చదవలేదా? ఆయన కార్యములు వారు వెంటనే, అసలు ఆ మాట ఎంత దుఃఖంగా ఉంటుంది. దేవుడే నీ కోసం దేవదూతలు పంపించాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఆ పర్వతం మీదకు దిగి వస్తున్నాను అన్నాడు. ఇన్ని చేసిన దేవుడికి మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నాం? అందుకే నేను మొదట్లో అన్నాను, సియోను యెరూషలేమా, సియోను కుమారి కన్యక అనే దగ్గర మన పేరు పెట్టుకుంటే మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మనము దేవుని కోసం ఏదైనా ఉపయోగకరమైన పనులు చేయగలుగుతున్నావా? ఇది ప్రశ్న. లేకపోతే హిజ్కియాకు మనకేమైనా తేడా ఉందా? దేవుడు అంటాడు, ఇట్లా నీకు అనవసరంగా నేను ఆయుష్కాలం ఇచ్చా, అప్పుడు పోయేదాన్ని, పోతే వదిలేస్తే పోయేది, అప్పుడు చచ్చే నేను అటు వదిలేస్తే పోయేది, ఎప్పుడో పోయేదాను. నేను చాలాసార్లు అనుకుంటాను ఈ మాట. నేను దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నాను అంటే దేవుడు నన్ను అప్పుడే వదిలేస్తే పోయేది, ఇప్పుడు దాకా పట్టుకొచ్చాడు. నేను గనక అప్పుడు పోతే నా భార్య ఏమయ్యేదో, నా పిల్లలు ఏమయ్యేవాళ్ళు. ఏడుండే వాళ్ళు చాలామంది ఈ ప్రశ్న వేసుకుంటే, నువ్వు గనక పోతే అసలు ఈ పిల్ల ఉండదు అమ్మాయి. అమ్మాయి నువ్వు కూడా దేవుని బాగా స్తుతించాలి.
మీ అమ్మ పోతే నువ్వు ఉండేదానివి కాదు. నిజమంటారా కాదంటారా? శారక్క పోతే అసలు ఈ పిల్లని అసలు చూసేదో లేదో. ఈ పిల్ల అప్పుడేనా మానస? శారక్క అప్పుడు కనుక చనిపోతే, మానస తెలుసా? శారక్క అప్పుడు మానస కడుపులో ఉంది. అప్పుడు శారక్కకి మానస తెలీదు, ఎవరు తెలియదు, ఇంకా తాగుడంతో వాడు ఒకడు ఉండలే, షారోన్ తెలియదు, తొత్తాగోడు కూడా తెలియదు. తొత్తు అంటాడు. మరి ఆడకపోయాడు ఈరోజు. నేను ఇట్లా గనకంటే నా జీవితంతో ప్రారంభించుకొని మనం గనక అప్పుడే గనకపోతే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మన పేరు కూడా మర్చిపోయి ఉండేవాళ్ళు. అవునంటారు కాదంటారా? అవునంటే స్తోత్రం చెప్పండి ప్రభువుకు. అవునా కాదా? మన జీవితంలో యేసయ్య మనకు ఎందుకో ఆరోగ్యం ఇచ్చాడు, ఎందుకో ఆయుష్కాలం ఇచ్చాడు. మనం ఏదో చేయాలనుకుంటున్నాడేమో. అందుకని సియోను కుమారి నువ్వు ఉపయోగపడు. ప్రార్థన చేసుకుందాం. రాత్రి ప్రకటించబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభు స్థిరపరిచి అలాగూ కృతజ్ఞతతో ఉపయోగకరమైన బిడ్డలుగా మార్చునుగాక. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్యాన్ని విన్న మన జీవితంలో మనము కూడా ఒకవేళ సియోను కుమారి కన్యక వలె దేవుడు పట్టించుకున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో కార్యాలు అనుభవించిన మనము ఉపయోగం లేకుండా కనుకుంటే పానిత్తి ఎప్పుడో పోయేవాళ్ళం కదా. యేసయ్య కదా మనలను క్షేమంగా వచ్చింది, ఆరోగ్యంతో ఇచ్చింది ఆయనే కదా, ఆయుష్కాలం ఇచ్చింది ఆయనే కదా, బ్రతికించింది ఆయనే కదా, ఆయనే కదా మన కొరకు ఎన్ని కార్యాలు లెక్క పెట్టుకుంటే 1, 2, 3. దావీదు అందుకే అంటున్నాడు, నీవు నా ఎడల చేసిన కార్యములో లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించిపోయినాయి, తల వెంట్రుకలకు మించిపోయినాయి. ఎన్ని కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన ప్రభు చేసిన కార్యాలు ఎన్నెన్నో. నీవు ప్రార్థన చేసిన ఎన్ని ప్రార్థనలకు ఆయన ఉత్తరం ఇచ్చాడు, ఎన్ని ప్రార్థనల జీవితాల్లో మార్పులు కలుగు చేయాలని కోరుకున్నాడు. శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు, రోగము నీ మీదకి వచ్చినప్పుడు ఆయనే కదా ఎన్ని కార్యాలు చేసింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడి వైరి తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. రాత్రి ప్రకటించబడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు చేయండి. లైవ్ చూస్తున్న బిడ్డల జీవితాల్లో, హిజ్కియా కాలములో, యోధావారి జీవితంలో, ఎదుగో సియోను కుమారి కన్యక అంటూ మీరు చొరవ తీసుకొని ఎన్నెన్నో కార్యాలు మానవ జీవితాల్లో చేస్తూ వచ్చారు. నిలిచిన నా జీవితంలో, వాక్యం విన్న వారి జీవితంలో ఎన్నో కార్యాలు మీరు చేసి ఉండగా అన్నిటిని కూడా తలపోసుకుంటూ నీకు మహిమార్థంగా ఉపయోగకరంగా నాయనా మేమున్న సమాజమును నీ కొరకు రేపగలిగిన కృప కలిగిన వారిగా మమ్మల్ని దీవించమని, ఈ మాటలకు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు ప్రభు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.